హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్లో ఉన్నటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కపూర్తల నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీల కపూర్తల ఏదైతే అక్కడ 700 పైగా ఖాళీలు భర్తీ చేయడానికి మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి ఫిజికల్ టెస్ట్ అని కండక్ట్ అయితే చేయరనమాట. కేవలం మీకు క్వాలిఫికేషన్ వచ్చినట్టు మార్కుల ఆధారంగా మీ సర్టిఫికేట్స్ వచ్చి మీకు డౌన్ వెరిఫికేషన్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కన్నా డెఫినెట్గా మీరు అప్లై అయితే చేసుకున్న బ్రదర్. అండ్ ఈ వీడియోలో మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్, ఇంపార్టెంట్ డేట్స్ ప్రతిదీ. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి, చూస్తున్నట్టు ప్రతి ఒక్కరు కూడా. అండ్ చాలామంది వీడియోస్ని చూస్తున్నారు బట్ లైక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. మీరు లైక్ చేసినట్టయితే మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుంటుంది. అదేవిధంగా మీకు ఇటువంటి జర్నీ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో కూడా స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికాడనే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్ఎస్జేడి కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఎస్సీ ఎంటీఎస్ కానీ ఇలాంటి కోర్సెస్ అనేది మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో మీకు అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి, చూడండి. మీకు కంటెంట్ అనే సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు మెయిన్గా టాపిక్ పడితే నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి. ఈ నోటిఫికేషన్ ఇంతవరకు ఎవరు కూడా తెలియదనమాట. నేనే మీకు మొట్టమొదటిగా అప్డేట్ తీస్తూ ఉన్నాను. ఇక్కడ చూసుకోండి, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కపూర్తల నుంచి నోటీస్ నెంబర్ చూసుకోవచ్చు. డేట్ వచ్చేసి మనకు August 7, 2026. యాక్చువల్గా మనకు డేట్ ఆడ ఇచ్చాడు కానీ మనకు నిన్న నైట్ అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట, August 8న. కాబట్టి నేనే మీకు మొట్టమొదటిగా అప్డేట్ తీస్తున్నాను. ఇంతవరకు ఎవరు కూడా తెలియదు యూట్యూబ్లోన. ముందుకు వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ కూడా చూసుకుంటే ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఎలాంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే కాదు. మనకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కపూర్తల వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్లోన. అండ్ ఆల్రెడీ మనకు అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. ప్రజెంట్ ఈ లింక్ అనేది యాక్టివేట్ అవ్వలేదు, కానీ లింక్ యాక్టివేట్ అయిన తర్వాత మీకు డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు September 5, 2026. నెక్స్ట్ మంత్ 5వ తేదీ వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ఏ విధంగా అప్లోడ్ చేయాలి ఏంటంటే మనకు మెన్షన్ చేశారో ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ మీరు అప్లై చేసిన వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే www.rcf.indianrailways.gov.in అనే వెబ్సైట్లో మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ప్రాపర్గా చెక్ చేసుకోండి బ్రదర్. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక ఇక్కడ ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు కానీ, పీడబ్ల్యూ వాళ్ళు కానీ అండ్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వీళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో యువర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకు వచ్చేసి ₹100 మాత్రమే ఫీజు అయితే ఉంది. ఈ ₹100 కూడా మనకు నాన్ రిఫండబుల్ పేమెంట్. అంటే మీరు వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత అంటే మీరు సెలెక్ట్కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మళ్ళీ మీకు అమౌంట్ అనేది రిఫండ్ అయితే పడదు. కాబట్టి ఈ నోటిఫికేషన్కి ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ పేమెంట్ కూడా చేసుకొని వెళ్ళండి. లేదు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే కానీ మీరు పేమెంట్ అయితే చేసుకోవద్దండి. అండ్ వన్స్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. మీ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి నేనైతే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక నెక్స్ట్ మనకి ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకుంటే బ్రదర్, ఈ నోటిఫికేషన్కి September 5, 2026 కదా అప్లై లాస్ట్ డేట్. ఆ డేట్కి మనకు మినిమం ఏజ్ లిమిట్ 15 సంవత్సరాలు అయితే ఉంటాయి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ మనకు 24 years ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years వస్తుంది కాబట్టి 29 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అవుతుంది. ఇక ఓబీసీ వాళ్ళకు 3 years ఉంటుంది కాబట్టి 27 వరకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే కనుక వాళ్ళకు 34 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా మీకు ఏజ్ లిమిట్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే బ్రదర్, ఈ నోటిఫికేషన్ మనకు ఓవరాల్గా 734 వేకెన్సీ మనకు భర్తీ చేస్తున్నారు. అండ్ మనకు టోటల్గా 9 ట్రేడ్స్ అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. ఫిట్టరు, వెల్డరు, మెషినిస్టు, పెయింటర్ అని. ఇక ట్రేడ్ వైజ్గా చూసుకుంటే ఫిట్టర్కి 180 ఉన్నాయి, వెల్డర్కి వచ్చేసి 220, మెషినిస్టు 60, పెయింటరు 40, కార్పెంటరు 40 అండ్ ఎలక్ట్రీషియన్కి వచ్చేసి 110, ఏసీ అండ్ రిఫ్రిజిరేటర్ మెకానిక్ వచ్చేసి 44, మెకానిక్ అండ్ మోటార్ వెహికల్కి వచ్చేసి 20, ఎలక్ట్రానిక్ మెకానిక్ వచ్చేసి 20 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు పీడబ్ల్యూ వాళ్ళకు వేకెన్సీ రిజర్వ్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా మనకు ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళకు కూడా రిజర్వ్ చేయడం అయితే జరిగింది. ఇక ప్రతి క్యాండిడేట్ వాళ్ళకు యువర్ వాళ్ళకి కానీ, ఎస్సీ వాళ్ళకి కానీ, ఎస్టీ వాళ్ళకి కానీ, ఓబీసీ వాళ్ళకి కానీ ఇక్కడ ప్రతి ఒక్కరికి పోస్టులు అయితే ఉన్నాయి. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే కనుక మీరు యువర్లో ఉన్నటువంటి వేకెన్సీస్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి చూసుకోండి, ప్రతి క్యాండిడేట్ వాళ్ళకు కూడా మనకు రిజర్వ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ వేకెన్సీస్ అనేది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్రదర్, ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు కేవలం 10th క్లాస్ ఎగ్జామినేషన్ అయితే పాస్ అయి ఉండాలి ఆర్ ఈక్వలెంట్ అయితే ఇచ్చాడు.
అయితే వాళ్ళు 10+2 ఎగ్జామినేషన్ సిస్టమ్ ద్వారా మనకు క్వాలిఫికేషన్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంటే ఏం లేదు, 10థ్‌తో పాటు అక్కడ ఇచ్చినటువంటి ఏవైతే ట్రేడ్స్ ఇచ్చాడో వెల్డర్ గానీ ఉన్నాయి కదా, వాటికి రిలేటెడ్ మీకు ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఐటీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవాలి 10థ్‌తో పాటు. అండ్ ఇంకోటి 10థ్‌లో మీకు 50% మీకు మార్కుల కంటే ఎక్కువనే వచ్చి ఉండాలి. అంతకంటే తక్కువ వస్తే గన ఈ నోటిఫికేషన్ పేరు నాట్ ఎలిజిబుల్ అయితే చూసుకోండి. అండ్ ఇంకోటి కొంతమంది అడుగుతారు, బ్రదర్ ఇక్కడ మనకు 10+2 ఎగ్జామినేషన్ సిస్టమ్ ద్వారా అడిగాడు కదా, నేను 10th+ ఇంటర్ చేశాను అప్లై చేసుకోవచ్చు అని అడుగుతారు. వాళ్ళు 10th+ ఇంటర్ అయితే వాళ్ళు అంటే క్లారిటీ వాళ్ళు మెన్షన్ చేయలేదు కాబట్టి నాట్ ఎలిజిబుల్ అనమాట. వాళ్ళు మెయిన్గా వచ్చేసి మనకు 10థ్‌లో మీకు 50% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి ఎక్కువనే. అండ్ వాటితో పాటు మీకు ఐటీఐ కూడా ఉండాలి. నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ వాటి రిలేటెడ్ మీకు సంబంధించినటువంటి ట్రేడ్లోన ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలని వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు. ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కనుక మీకు ఆల్రెడీ మీకు వీడియో స్టార్టింగ్లో అండ్ తమ్నేల్ కూడా మీకు మెన్షన్ చేశాను. దీనికి ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి ఫిజికల్ టెస్ట్ కానీ ఉండదు అని. అండ్ మెడికల్ కూడా టెస్ట్ అయితే ఉండదు అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు సెలక్షన్ అనేది మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల్ని బేస్ చేసుకొని మనల్ని అయితే షార్ట్ లిస్ట్ చేసి డౌన్ వెరిఫికేషన్ అయితే పిలుస్తారు. ఇక్కడ మనకు 10th క్లాస్లో మీకు మినిమం 50% మీకు పైగానే మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. అదేవిధంగా మీకు ఐటీలో కూడా మీకు మంచి స్కోర్ వచ్చింటే కనుక షార్ట్ లిస్ట్ చేసి మీకు డౌన్ వెరిఫికేషన్ పిలుస్తారు. ఇక్కడ డౌన్ వెరిఫికేషన్ వచ్చేసి ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ ఇచ్చారో అండ్ ఐటీఐ సర్టిఫికేట్స్ కానీ అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేస్తారు. అన్నీ కూడా మనకు ఓకే, అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి, అన్ని ఒరిజినల్ అనుకుంటే కనుక మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే మనకు అప్రెంటిస్షిప్ కింద మనకు భర్తీ చేస్తామంటే ఇవన్నీ కూడా మనకు అంటే ఇవన్నీ వచ్చేసి ఏవైతే 734 వేకెన్సీ అనేది పర్మనెంట్ ఉద్యోగాలు అయితే కాదు, ఇవి అప్రెంటిస్ అనమాట. బట్ అప్రెంటిస్షిప్ చేయడం వల్ల ఉన్నటువంటి మనకు మేజర్గా అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే రైల్వే గ్రూప్ డీలా జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళకు అప్రెంటిస్షిప్ అనేది చేస్తే అక్కడ మీకు ఆర్ఆర్బీ గ్రూప్ డి సెలెక్షన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ టెస్ట్, తర్వాత డౌన్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ మనకు ఎవరైతే అప్రెంటిస్షిప్ చేస్తారో వాళ్ళకు ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది, తర్వాత ఫిజికల్ టెస్ట్ అయితే ఉండదు, తర్వాత డౌన్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళిపోతారు డైరెక్ట్. కాబట్టి వీళ్ళకు కొంచెం ప్రాక్టీస్ ఇస్తారు. అండ్ ఇంకోటి వీళ్ళకు కొన్ని సపరేట్గా కొన్ని వేకెన్సీ అయితే ఉంటాయి. కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ అయితే ఉంటుంది. మీకు మొన్న ఆల్రెడీ మీరు చూసుకున్నట్టయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి మొన్న మార్క్స్ వచ్చాయి 70+ వచ్చిన వాళ్ళకు, నార్మల్ అప్రెంటిస్షిప్ చేయని వాళ్ళకు 70+ మార్కులు వస్తేనే వాళ్ళని సెలెక్ట్ అయితే చేశారు ఫిజికల్కి. బట్ వీళ్ళకి ఏంటంటే 70+ రాకపోయినా కూడా తక్కువ స్కోర్ వచ్చిన 40-50 లోపు వచ్చినా కూడా వీళ్ళని సెలెక్ట్ అయితే చేస్తారన్నమాట. కాబట్టి మీకు మంచి అవకాశం అయితే ఉంటుంది అప్రెంటిస్షిప్ చేసినట్టు వాళ్ళకు. అండ్ దీని గురించి తెలియని వాళ్ళు మాత్రమే కొంత నెగిటివ్ అయితే తీసుకుంటారు. అయితే ఎవరైతే అప్రెంటిస్షిప్గా సెలెక్ట్ అవుతారో వాళ్ళు వచ్చేసి మీరు 1 year పాటు మీకు ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్న ట్రేడ్లో మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు మొత్తం కూడా. రైల్వే స్టేషన్స్లో అక్కడ మొత్తం కూడా రైల్వే కోచ్ ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా అక్కడ. ఈ 1 year తర్వాత మీకు ఏంటంటే అప్రెంటిస్షిప్గా చేసినట్టు ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇంకోటి మనకు మెడికల్ లిస్ట్ కూడా ఉండదు అనమాట. ఏంటంటే మీకు ఇదే నోటిఫికేషన్ మీకు లాస్ట్లో అనెక్సరీ అని ఒక ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిలప్ చేసుకొని మీరు గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ తోటి మీరు మెడికల్గా చెకప్ చేయించుకొని అతనితో సిగ్నేచర్ అండ్ సీల్ వేయించుకొని మీరు డౌన్ వెరిఫికేషన్కి అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి మీకు ఎలాంటి మెడికల్ లిస్ట్ అనేది కండక్ట్ అయితే చెయ్యరు సెలక్షన్స్లోన. మీరే ఓన్గా మీ గవర్నమెంట్ హాస్పిటల్లోన మీరే చెకప్ చేయించుకొని మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని మీరు సర్టిఫికేట్ అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ కూడా మనకు ఇదే నోటిఫికేషన్ మీకు లాస్ట్లో అయితే ఉంటుంది చూసుకున్నట్టయితే అనెక్సరీ అనమాట, షెడ్యూల్ 2 అని ఉంటుంది. ఇది మనకు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేటు ఫర్ స్టాండ్ ఫిజికల్ ఫిట్నెస్ యాక్ట్ అప్రెంటిస్షిప్ ఇంపాక్టింగ్ ట్రైనింగ్ కోచ్ ఫ్యాక్టరీ కపూర్తల. ఈ ఫామ్ని మీరు ఫిలప్ చేసి మీరు డౌన్ వెరిఫికేషన్కి అయితే తీసుకుని వెళ్ళాలి, ఎవరైతే షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా. ఫైనల్గా వచ్చేసిందే బ్రదర్, మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వే సెంటర్లో ఉన్నటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో మనకు 700కు పైగా అప్రెంటిస్షిప్ ఖాళీలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చింది. మీకు పూర్తి డీటెయిల్ చెప్పాను అనుకుంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కంపల్సరీ అప్లై చేసుకోండి ఎలిజిబిలిటీ ఉంటే. థ్యాంక్ యూ.